So welcome to Adda 247 Telugu YouTube channel. So this is Venkatesh presenting you a very important topic. So ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి జనరల్ స్టడీస్, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ యొక్క పర్టికులర్ సెషన్ అనేటువంటిది యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా మనకి ఇండియా చైనాకి ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే చైనా అనేటువంటిది భారతదేశాన్ని నిలువరించడం కోసం అంతర్జాతీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, సో వాటిని ప్రతిఘటిస్తూ భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి ఈరోజు మనం చూస్తామండి. సో బిఫోర్ గోయింగ్ టు దట్, తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్ బ్యాచ్ అనేటువంటిది తెలుగులో లాంచ్ చేయడం జరుగుతుంది. నవంబర్ 23rd నుంచి ఈ యొక్క బ్యాచ్ అనేటువంటిది లాంచ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే తెలంగాణ పోలీస్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో అది ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ కూడా రాసుకోవచ్చండి. సో 10% ఓపెన్ కేటగిరీ 10% నాన్ లోకల్ కేటగిరీ, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా రాసుకోవచ్చు. సో 10% ఉద్యోగాలు అనేటువంటివి ఇతర రాష్ట్రాల వారికి అవి రిజర్వ్ చేసి పెట్టి ఉంటాయి. సో డెఫినెట్ గా మనం కూడా ట్రై చేయవచ్చు. సో తెలంగాణ కానిస్టేబుల్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ కూడా అప్లై చేయవచ్చు, వాళ్ళు కూడా ఉద్యోగ పరీక్షలకు రాసుకోవచ్చండి. సో ఈ పరీక్షల కోసం మనం ఆన్లైన్ కోచింగ్ అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది అడ్డా 247 తెలుగు ఛానల్ వారు. సో మీకు తెలుగులో మరియు ఇంగ్లీష్ సో రెండు భాషలు కలగలుపుతూ మీకు ఇక్కడ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. సో తెలంగాణ ఉద్యమం గురించి కూడా మీకు క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్యాచ్ అనేటువంటిది ఈవినింగ్ క్లాసెస్ అండి. సో ఈవినింగ్ 6 PM నుంచి 7 PM క్లాసెస్ అండి, ఈవినింగ్ 6 PM నుంచి 9 PM క్లాసెస్ అండి. సో డైలీ 3 hours మనకి క్లాసెస్ ఉంటాయి. సో డెఫినెట్ గా ఇక్కడ ఎవరి ఫ్యాకల్టీ అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారో అదేవిధంగా స్టడీ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ యొక్క కోర్స్ అనేటువంటిది అతి తక్కువ ధరకు రావాలి అంటే Y250 అనేటువంటి ఫ్యాన్సీ కోడ్ అండి, Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకోండి. సో దట్ మీకు అతి ఎక్కువ డిస్కౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. తక్కువ ప్రైస్ కి మీకు ఈ యొక్క కోర్స్ అనేటువంటిది రావడం జరుగుతుందండి. సో 62 ప్లస్ 5% అంటే దాదాపుగా 67% మనకి ఆఫర్ అనేటువంటిది ఉంది Y250 అనేటువంటి కోడ్ పైన అండి. Y250 అనేటువంటి కోడ్ పైన మనకి 67% ఆఫర్. అడ్డా యాప్ ఎవరి దగ్గర అయితే లేదో అడ్డా యాప్ ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇండియా చైనా రిలేషన్స్ లోకి వెళ్ళినట్టయితే మనందరికి తెలుసండి. సో 1962 నుంచి భారతదేశానికి చైనాకి డిఫెన్స్ పరంగా కానివ్వండి, అంతర్జాతీయ దేశాలు అంటే అంతర్జాతీయంగా డిఫెన్స్ పరంగా అదేవిధంగా ట్రేడ్ పరంగా ఇతర రిలేషన్స్ లో కూడా కొంత గ్యాప్ అనేటువంటిది రావడం వాస్తవం. సో దానిలో భాగంగా చైనా అనేటువంటిది సిపెక్ అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి రైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా OBOR వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అంటే చైనా దేశం అనేటువంటిది పాకిస్తాన్ లో ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం ఆర్థిక పరంగా పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టి సో పాకిస్తాన్ ని చివరిగా వశం చేసుకోవడం జరుగుతుంది. సో పాకిస్తాన్ దీన్ని గమనించలేకపోతుంది. మీరు ఒకసారి సిపెక్ అనేటువంటి కాన్సెప్ట్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఒక్కసారి మనం క్లియర్ గా గమనించినట్టయితే బ్రిటిషర్స్ కూడా భారతదేశానికి వ్యాపారం కోసమే వచ్చారండి, అంటే పెట్టుబడి కోసమే వచ్చారు. సో తర్వాత వారు మన యొక్క రాజకీయ పరమైనటువంటి అంశాల్లో అదేవిధంగా మన యొక్క భూభాగంలో ఏ విధంగా తలదూర్చారో సో అదే కాన్సెప్ట్ లో చైనా అనేటువంటిది పాకిస్తాన్ లోకి చొరబడడం జరిగింది. సో దీన్ని పాకిస్తాన్ అనేటువంటిది గమనించలేకపోతుంది. అదేవిధంగా వన్ బెల్ట్ వన్ రోడ్ అంటే దీన్ని సిల్క్ రూట్ అని చెప్తామండి. సో చైనా సిల్క్ రూట్ అంటాం. సో ఈ యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటువంటిది 60 దేశాలని కనెక్ట్ చేస్తూ ఉంది. 60 దేశాలని వాణిజ్య పరంగా కనెక్ట్ చేస్తూ ఉంది. అంటే చైనా అనేటువంటిది దాదాపుగా 60 దేశాలని ఈ యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ రీజియన్ నుంచి ఈ యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ అనేటువంటిది పాస్ అవుతుంది. సో నిన్న ఇచ్చినటువంటి డీటెయిల్స్ లో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో నార్మల్ గా చైనాకి వాణిజ్య పరంగా రోడ్ వే బాగానే ఉందండి, కానీ సీ రూట్ అనేటువంటిది భారతదేశానికి బలం ఎక్కువ ఉంది. సీ రూట్ లో భారతదేశానికి బలం ఎక్కువ ఉంది. అదేవిధంగా చైనాకి సీ రూట్ లో చాలా తక్కువ బలం ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం అనేటువంటిది 3 పక్కల కూడా సముద్రం ఉంది. వెస్ట్ సైడ్ వచ్చేసి అరేబియా సముద్రం,
ఈస్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, సౌత్ సైడ్ వచ్చేసి మనకి ఇండియన్ ఓషన్. సో ఈ విధంగా సముద్ర మార్గం దృష్టిలో భారతదేశం అనేటువంటి చాలా బలంగా ఉంది, అది పూర్వం నుంచి తెలుసు. కానీ చైనాకు మనం చూసినట్టయితే చైనా అనేటువంటిది మనకి ఇక్కడ రోడ్ రూట్ ద్వారా అంటే వయా రోడ్ అనేటువంటిది బాగానే బలిష్టంగా ఉంది. కాకపోతే సీ రూట్ ద్వారా వాణిజ్య వ్యాపారాలు అనేటువంటివి చైనాకి తక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి తీర ప్రాంతం అనేటువంటిది ఒక సౌత్ చైనాతో ఉంది, కానీ సౌత్ చైనా అనేటువంటిది చాలా దేశాలకి తీర ప్రాంతంగా ఉంది. సో ఓన్లీ మనం ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ ఓషన్ అనేటువంటిది తీర ప్రాంతం భారతదేశానికి ఎక్కువగా ఉంది. కాబట్టి సో ఇక్కడ భారతదేశం ఏదైతే సముద్ర మార్గం ద్వారా ఆధిపత్యం ఉందో ఫస్ట్ నుంచి, సో దానిపైన ఆధిపత్యం చెలాయించడం కోసం అంటే భారతదేశం పైన ఆధిపత్యం చెలాయించడం కోసం మన చుట్టూ కూడా ఈ యొక్క స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగిందండి. స్ట్రింగ్ ఆఫ్ పోల్స్ అంటే ముత్యాల హారం లాగా, అంటే పేరుకే ముత్యాల హారం, కాకపోతే భారతదేశం చుట్టూ కూడా ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ ఆ దేశాల్లో చైనా అనేటువంటిది తన యొక్క నౌకాశ్రయం బిల్డింగ్ కానివ్వండి, అదేవిధంగా యుద్ధ విమానాలు నిలపడం కోసం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాల్లో ఈ చైనా అనేటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో డెవలప్ చేసుకుంటుంది. నార్మల్గా చైనా యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పర్టికులర్ దేశాల్లో బాగా ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెడతారండి. ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన తర్వాత లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఆ దేశాలకి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ రికవరీ కోసం ఎప్పుడైతే ఆ దేశాలు లోన్స్ రికవర్ అంటే ఆ పర్టికులర్ అప్పు అనేటువంటిది చైనాకి కట్టలేనటువంటి పరిస్థితుల్లో చైనా అనేటువంటిది సింపుల్ గా ఒక కండిషన్ పెడుతుంది. సో ఈ ప్రాంతాన్ని మాకు అప్పచెప్పండి, మేము దీంట్లో నౌకాశ్రయాన్ని అంటే నేవల్ బేస్ ని కానివ్వండి, ఎయిర్ బేస్ ని కానివ్వండి, మిలిటరీ పర్పస్ కోసం చైనా వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ చైనా. సో చైనా స్ట్రాటజీ ఇది అందరికీ తెలుసండి. ఇప్పుడు మరి ఈ యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఈ యొక్క ముత్యాల హారం అనేటువంటి ఒక స్ట్రాటజీని భారతదేశం చుట్టూ చైనా ఎందుకు తీసుకొచ్చింది అంటే ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, ఈ యొక్క స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ గురించి చెప్తాం. తర్వాత చైనాకి ధీటుగా భారతదేశం అనేటువంటిది నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనేటువంటి స్ట్రాటజీ ఎందుకు తీసుకొచ్చిందో ఒకసారి చూద్దామండి. నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చిందో చూద్దాం. సో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ లో భాగంగా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో చైనా అనేటువంటిది తన యొక్క డిఫెన్స్ సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసుకోవడం కోసం డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ లో చూసినట్టయితే సిత్వే, అదేవిధంగా బంగ్లాదేశ్ లో చిట్టగాంగ్, శ్రీలంక హంబన్టోటా, పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్. సో ఈ విధంగా భారతదేశం చుట్టూ, అదేవిధంగా మాల్దీవ్స్ లో కూడా అండి. సో మాల్దీవ్స్ లో కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. అంటే భారతదేశం చుట్టూ ఒక కంచెలాగా, అంటే ఒక నిర్బంధించేలాగా, ఎప్పుడైనా యుద్ధ వాతావరణం కలిగినట్టయితే భారతదేశం ఇబ్బంది పడేలాగా ఈ విధంగా చైనా అనేటువంటిది రూపుదిద్దింది. కాకపోతే ఎందుకు చైనా ఎప్పుడూ కూడా భారతదేశం వైపు ఈ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటే ఆసియా ఖండంలో హైలీ పవర్ఫుల్ కంట్రీస్ ఏవైనా ఉన్నాయంటే దట్ ఈస్ ఇండియా అండ్ చైనా అండి. సో ఈ రెండు కూడా ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాయి. ఇండియాలో మనకి మానవ వనరులు ఉన్నాయి, అదేవిధంగా అందరితో మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. సో జీడిపి పరంగా ఇండియా అనేటువంటిది ఫస్ట్ నుంచి మనకి కొంత గ్రో అవుతుంది. సో ఎకానమీ పరంగా చైనా అనేటువంటిది డెవలప్ అయినప్పటికీ కూడా గ్రాస్ జీడిపి ఏదైతే ఉందో దానిలో మనము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపిగా ఉన్నాం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా కూడా ఉన్నాం. సో ఈ కాంటెక్స్ట్ లో ఇండియాని ఏదో ఒక విధంగా తొక్కివేయడం కోసమే చైనా అనేటువంటిది ఇలాంటి కుయుక్తులు పన్నేటువంటి అవకాశం ఉంది. సో ఇది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. అంటే ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి అంటే యొక్క ముత్యాల హారం ఏదైతే భారతదేశం చుట్టూ కంచెలాగా చైనా అనేటువంటిది పన్నిందో, అంటే ఈ చైనా అనేటువంటిది ఏ విధంగా కుట్ర పన్నిందో దానికి ధీటుగా భారతదేశం అనేటువంటిది నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ని చైనా అనేటువంటిది భారతదేశం చుట్టూ నిర్మించిందో దానికి ధీటుగా దాన్ని ప్రతిఘటిస్తూ భారతదేశం అనేటువంటిది చైనాకి బదులు ఇచ్చేటువంటి ప్రయత్నమే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
గ్వాదర్ పోర్ట్ ఏదైతే చైనా డెవలప్ చేసిందో పాకిస్తాన్ లో, దాని పక్కనే ఇరాన్ లో మనకి చాబహార్ పోర్ట్ అనేటువంటిది, ఇక్కడ డైమండ్ సింబల్ ఉంది కదండి, డైమండ్ సింబల్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని భారతదేశం అనేటువంటిది చైనాకి దీటుగా తయారు చేస్తుంది. చాబహార్ పోర్ట్ అనేటువంటిది ఇరాన్ లో ఇండియా అనేటువంటి డెవలప్ చేయడం జరుగుతుంది. సో చాబహార్ పోర్ట్ నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ వరకు రైల్ ప్రాజెక్ట్ కూడా భారతదేశం అనేటువంటి డెవలప్ చేయడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ రీసెంట్ గా ఇరాన్ అనేటువంటిది భారతదేశాన్ని ఈ యొక్క రైల్ ప్రాజెక్ట్ నుంచి తప్పించడం జరిగింది, డ్యూ టు సమ్ డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. సో హోప్ భవిష్యత్తులో ఈ యొక్క చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది పూర్తిగా భారతదేశమే చేపడుతుంది అని క్లియర్ గా చెప్పడం జరిగింది. రైల్ ప్రాజెక్ట్ నుంచి మాత్రమే భారతదేశాన్ని తొలగిస్తున్నట్టు ఇరాన్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. సో ఇరాన్ కి కొంత నష్టం చేయడం జరిగింది రీసెంట్ గా, ఎందుకంటే ఇరాన్ నుంచి మనం ఆయిల్ అనేటువంటిది పర్చేస్ చేయట్లేదు బికాస్ ఆఫ్ ద అమెరికా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్ ప్రాజెక్ట్ ని ఇరాన్ క్యాన్సిల్ చేసింది. బట్ హోప్ నియర్ ఫ్యూచర్ లో భారతదేశం అనేటువంటిది ఇరాన్ తో మంచి సంబంధాలు మెయింటైన్ చేసి ఈ యొక్క రైల్ ప్రాజెక్ట్ ని మళ్ళీ దక్కించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందని ఆశిద్దాం. సో ఇక్కడ గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో దానికి ధీటుగా చాబహార్ పోర్ట్ ని ఇండియా డెవలప్ చేస్తుంది. ఇక్కడ గ్వాదర్ పోర్ట్ లో చైనా అనేటువంటిది ఏదైతే నేవల్ బేస్ డెవలప్ చేస్తుందో దానికి ధీటుగా చాబహార్ పోర్ట్ డెవలప్ చేయడంతో చైనాకి ఇక్కడ కళ్ళెం వేయడం జరిగింది, అంటే చైనాకి ఇక్కడ చెక్ పెట్టడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటామండి, దిజిబౌటి అంటాం. హార్న్ ఆఫ్ ఆఫ్రికా వచ్చేసి దిజిబౌటి అంటాం. ఈ యొక్క దిజిబౌటి ప్రాంతాన్ని చైనా అనేటువంటిది డెవలప్ చేస్తుంది. ఎందుకంటే ఇదంతా రెడ్ సీ అండి, ఎర్ర సముద్రం అంటాం. ఇదంతా కూడా రెడ్ సీ. ఈ రెడ్ సీ ద్వారా మనకి ఇక్కడ సూయజ్ కెనాల్ ఉంటుంది. సూయజ్ కెనాల్ అంటే మెడిటరేనియన్ సీ, సూయజ్ కెనాల్, రెడ్ సీ ద్వారా ఎక్కువగా ట్రేడ్ రూట్ అనేటువంటిది జరుగుతుంది. ఈ ట్రేడ్ రూట్ లో ఎక్కువ ఆధిపత్యం కోసం భారతదేశం అనేటువంటిది ఎక్కువ ఆధిపత్యం కోసం చైనా అనేటువంటిది ఇక్కడ నేవల్ బేస్ అనేటువంటి తయారు చేసుకోవడం జరిగింది ఆ పర్టికులర్ కంట్రీతో డిస్కస్ చేసి. అంటే ఆఫ్రికన్ కంట్రీస్ తో కూడా చైనాకి ట్రేడ్ పరంగా మంచి సంబంధాలే ఉన్నాయి. సో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ విధంగా చైనా అనేటువంటిది దిజిబౌటి అనేటువంటి ప్రాంతంలో మనకి నేవల్ బేస్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రెడ్ సీ, సూయజ్ కెనాల్, మెడిటరేనియన్ సీ అంటే యూరోపియన్ కంట్రీస్ తో ఏదైతే ట్రేడ్ రూట్ ఉందో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం కోసం, అది ఆధిపత్యం చేసుకోవడం కోసం ఈ విధంగా చేసింది. సో దీనికి కౌంటర్ గా ఇండియా అనేటువంటిది దోకం అనేటువంటి ప్రాంతం, ఒమన్ దేశంతో రీసెంట్ గా ఒమన్ అనేటువంటి కంట్రీతో మనకి దోకం అనేటువంటి ప్రాంతంలో మనకి ఇక్కడ నేవల్ బేస్ అనేటువంటిది కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చైనా చేసినటువంటి నేవల్ బేస్లు కానివ్వండి, చైనా డెవలప్ చేసినటువంటి ప్రాంతాల్లో దానికి సరైనటువంటి ఆపోజిట్ ప్రాంతాల్లోనే మనకు ఈ యొక్క భారతదేశం అనేటువంటి ధీటుగా సమాధానం ఇస్తూ అక్కడ వేరే ప్రాంతాన్ని నేవల్ బేస్ కోసం కావచ్చు, లేదంటే షిప్పులు లంగర్ కోసం కావచ్చు, లేదంటే ఫ్యూయల్ ఎయిర్ బేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క యుద్ధ విమానాలకి ఫ్యూయల్ ఫిల్ చేసుకోవడం కావచ్చు. ఇలాంటి పరిస్థితుల కోసం చైనాకి ధీటుగా సమాధానం చెప్పే కోసమే ఈ విధంగా నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు తెలుసు చైనా అనేటువంటిది మాల్దీవ్స్ ప్రాంతంలో ఈ యొక్క నేవల్ బేస్ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దానికి ధీటుగా సిచెల్లీస్ అజెంప్షన్ అనేటువంటి ప్రాంతంలో సిచెల్లీస్ అనేటువంటి ప్రాంతంలో మనకి మయన్మార్ అండి మాల్దీవ్స్ అనేటువంటి ప్రాంతంలో భారతదేశం అనేటువంటిది అజెంప్షన్ అనేటువంటి ప్రాంతంలో యొక్క నేవల్ బేస్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చైనా అనేటువంటిది తన యొక్క ఆయిల్ ట్రేడ్ కోసం ఎక్కువగా కూడా ఈ యొక్క వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, సో ఈ ప్రాంతాల మీద ఎక్కువగా ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడైతే చైనా అనేటువంటిది ఈ ప్రాంతాల నుంచి ఆయిల్ ట్రేడ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుందండి, ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆయిల్ ట్రేడ్ అనేటువంటిది ఎక్కువగా కూడా మనకి ఈ ప్రాంతాల నుంచి జరుగుతుంది. అదే విధంగా ఈ పర్టికులర్ ప్రాంతాల నుంచి వేరే ఇన్ కేస్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రాంతాల నుంచి చైనా ట్రేడ్ అనేటువంటి జరుగుతూ ఉన్నప్పుడు మనకి మలక్కా స్ట్రైట్ ద్వారా
చూడండి ఈ బ్లాక్ ఏదైతే నేను ఇక్కడ చూపించానో మలక్కా స్ట్రైట్ అండి, ఇది మలక్కా స్ట్రైట్ అనమాట. ఈ యొక్క మలక్కా స్ట్రైట్ మీద ఎక్కువగా ఆధిపత్యం అనేటువంటిది ఇండోనేషియా, మలేషియా, అదేవిధంగా ఇండియాకి కూడా ఎక్కువగా ఆధిపత్యం ఉంది. ఎందుకంటే మనకి రీసెంట్ గా భారతదేశం అనేటువంటిది ఇండోనేషియా దేశంలో సబాంగ్ అంటామండి. సబాంగ్ అనేటువంటి ప్రాంతంలో ఎయిర్ బేస్ రీఫిల్లింగ్ కెపాసిటీ కోసం మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సింగపూర్ కంట్రీలో చాంగి అనేటువంటి ప్రాంతంలో ఒక నేవల్ బేస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాం. అంటే చూస్తే భారతదేశం అనేటువంటిది ఈ యొక్క మలక్కా స్ట్రైట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. ఎందుకంటే మలక్కా జలసంధి అనేటువంటిది మలక్కా జలసంధి అనేటువంటిది అటు పసిఫిక్ మహాసముద్రం, ఇటు ఇండియన్ ఓషన్, ఈ రెండింటినీ కూడా కలిపేటువంటి జలసంధి అని చెప్పుకోవచ్చండి. సో పసిఫిక్ మహాసముద్రం అదేవిధంగా హిందూ మహాసముద్రాన్ని కలిపేటువంటి జలసంధి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ కాంటెక్స్ట్ లో ఎప్పుడైతే మలక్కా జలసంధిలో మనం ఆధిపత్యం చెలాయించాము అంటే ఈ పర్టికులర్ కంట్రీ సపోర్ట్ తో చైనాకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నమే అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మలక్కా స్ట్రైట్ మీద మనం ఆధిపత్యం తెచ్చుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో చైనాకి ఎప్పుడైతే ఈ విధంగా నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనేటువంటి కాన్సెప్ట్ తో మనం ముందుకు వచ్చామో చైనాకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది అని కూడా డిఫెన్స్ స్ట్రాటజిస్ట్ కూడా మనం చెప్తున్నారండి. రీసెంట్ గా మనకి గాల్వన్ వ్యాలీ ఏదైతే ఉందో గాల్వన్ వ్యాలీలో చైనా చేసినటువంటి దుస్సాహసానికి భారతదేశం ఏ విధంగా బదులిచ్చిందో కూడా మనం చూసాం. అంటే సైనిక పరంగా కూడా బదులిచ్చింది, అదేవిధంగా ఆర్థిక ఆంక్షలు అనేటువంటి పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుంచి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే చైనా యాప్స్ అనేటువంటి భారతదేశంలో బ్యాన్ చేయడం జరిగిందో చైనా కంపెనీలు ఆర్థికంగా కుంగిపోయినట్టే. సో దట్ మనం ఆర్థిక పరంగా కూడా అంటే ఫైనాన్షియల్ స్ట్రాటజీ కూడా చైనాకు వ్యతిరేకంగా చేస్తున్నాము ఎదుర్కొనడం కోసం. అంటే ఒకప్పుడు భారతదేశం అనేటువంటిది ఎప్పుడు కూడా డిఫెన్సివ్, అంటే చైనా దాడి చేసిన తర్వాత మనం రక్షించుకోవడం జరుగుతుంది మనల్ని మనం. సో ఇప్పుడు అఫెన్సివ్ క్యారెక్టర్ అంటే మనం ధీటుగా బదిలిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ అనమాట. సో అదేవిధంగా చైనాకి ధీటుగా వియత్నంలో కూడా మనం ఒక నేవల్ బేస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్ గా మనకి క్వాడ్ గ్రూపింగ్ ఏదైతే మీటింగ్ జరగక ముందు అక్టోబర్లో క్వాడ్ గ్రూపింగ్ మీటింగ్ జరిగిందండి. అక్టోబర్లో క్వాడ్ గ్రూప్ మీటింగ్ జరిగింది. ఈ క్వాడ్ గ్రూప్ మీటింగ్ జరగకంటే ముందే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది అటు మంగోలియా అదేవిధంగా జపాన్ల మధ్య జరిగిందండి. అటు మంగోలియా అదేవిధంగా జపాన్ల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది పసిఫిక్ మహాసముద్రంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఎప్పుడైతే ఈ పర్టికులర్ జపాన్కి మంగోలియాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందో మంగోలియా ప్రభుత్వంతో భారతదేశం డిస్కస్ చేసి ఒక ఒప్పందానికి వచ్చింది. మంగోలియాలో కూడా అంటే చైనాకి దగ్గరగా బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి మంగోలియాతో మన భారతదేశం ఒప్పందం చేసుకొని అక్కడ కూడా ఒక బేస్ అనేటువంటిది మిలిటరీ బేస్ అనేటువంటిది మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జపాన్ లో కూడా మనము ఈ యొక్క డిఫెన్స్ బేస్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క డైమండ్ సింబల్స్ చూసినట్టయితే ఈ డైమండ్స్ అన్ని కూడా చైనాకి చుట్టూ కూడా ఒక ఉచ్చులాగా బిగించుకునే విధంగా భారతదేశం అనేటువంటిది ప్రతిఘటన విధంగా అంటే టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ అనేటువంటి స్ట్రాటజీతో భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది. సో దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దెబ్బతో చైనాకి కంటి మీద కునుకు లేకుండా పోతుంది అని కూడా డిఫెన్స్ స్ట్రాటజిస్ట్ చెప్పడం జరుగుతుందండి. సో ఇక్కడ ఇంకా ఫర్దర్ గా ఏం చేయాలి అంటే క్వాడ్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో క్వాడ్ గ్రూప్స్ లో భాగంగా మనకి భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా అంటే క్వాడ్ గ్రూప్ కంట్రీస్ అంటామండి. రీసెంట్ గా మలబార్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దానికి ఆస్ట్రేలియాని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆస్ట్రేలియా కూడా భారతదేశం ఏదైతే ఆహ్వానించిందో ఆ ఆహ్వానం మేరకు క్వాడ్ గ్రూపింగ్ లో మలబార్ ఎక్సర్సైజ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక శుభ పరిణామమే. అంటే చైనాని ఏకాకి చేసేటువంటి ప్రయత్నం భారతదేశం ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది అని కూడా మనం చెప్పవచ్చండి. సో ఇక్కడ ద వెరీ ఫనీ థింగ్ అండ్ డిఫెన్స్ స్ట్రాటజీ పరంగా మనం చూసినట్టయితే ఇదంతా కూడా చైనా కంట్రీ అండి. ఇస్ ఆల్ చైనా అనమాట.
ఇదంతా కూడా మన చైనా కంట్రీ. సో చైనాకి ఇక్కడ సౌత్ చైనా సీ ఉంటుందండి. సౌత్ చైనా సీ అంటాం. ఇక్కడ చైనా ఏముంటుందంటే సౌత్ చైనా సీలో పూర్తి ఆధిపత్యం అనేటువంటిది చైనాకు మాత్రమే ఉంది అంటుంది. ఎందుకంటే సౌత్ చైనా సీ ఇదంతా కూడా సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీలో మిగతా ఏ కంట్రీస్ కి ఆధిపత్యం లేదు, కేవలం చైనాకు మాత్రమే ఆధిపత్యం ఉంది. కానీ ఇక్కడ అలాంటప్పుడు ఇండియన్ ఓషన్ పైన ఇండియాకి మాత్రమే ఆధిపత్యం ఉండాలి కదా, ఇది లాజిక్. కానీ చైనా ఏముంటుందంటే దీంట్లో మాత్రం అందరికీ భాగస్వామ్యం ఉంది. అంటే ఇండియన్ ఓషన్ లో మాత్రం అన్ని దేశాలకి బాగా ట్రేడ్ చేసుకోవచ్చు, అందరికీ కూడా ఒప్పందం ఉంది. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ ప్రకారం అందరూ కూడా సౌలభ్యంగా దీని నుంచి వ్యాపార వాణిజ్యం చేసుకోవచ్చు. కానీ సౌత్ చైనా సీలో మాత్రం కేవలం చైనాకు మాత్రం ఆధిపత్యం ఉంది. వేరే దేశాలు ఏవి కూడా ఈ యొక్క సౌత్ చైనా సీలో ఆధిపత్యం చెలాయించేటువంటి అధికారం లేదు. సో ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నటువంటి చైనాకి ఇతర దేశాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చినట్టయితే డెఫినెట్ గా భారతదేశం అనేటువంటిది విజయిస్తుందండి. సో నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ సింపుల్ గా ఇక్కడ చూడొచ్చు. ఇన్ ఏ కౌంటర్ యాక్షన్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ స్ట్రాటజీ. సో చూశారు కదండి, ఇప్పుడు ఇదంతా స్టోరీ విన్నారు, జస్ట్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ స్ట్రాటజీ ఎయిమ్స్ ఎట్ గార్లాండింగ్ చైనా ఆర్ ఇన్ సింపుల్ వర్డ్స్ ద కౌంటర్ ఎన్సర్కిల్మెంట్ స్ట్రాటజీ. అంటే చైనాని నిర్బంధించేటువంటి ప్రయత్నం అనమాట. సో ఇండియా ఇస్ ఎక్స్పాండింగ్ ఇట్స్ నేవల్ బేసెస్ and is also improving relations with strategically placed countries to counter China strategies. అంటే చైనా యొక్క వ్యూహాల్ని ప్రతిఘటిస్తూ చైనాకి దగ్గర ఉన్నటువంటి దేశాలతో స్నేహం చేస్తూ అక్కడ మనము చైనాకి ధీటుగా బదులు ఇచ్చేటువంటి ప్రయత్నమే. సో రీసెంట్ గా కూడా ఇదే ఆర్టికల్ అనేటువంటిది మనకి న్యూస్ లో రావడం జరిగింది. వజ్రాల హారంతో డ్రాగన్ కు కళ్ళెం. సో డ్రాగన్ అంటే మనకి ఇక్కడ చైనా అండి. సో చైనాకి పూర్తిగా మనము చెక్ పెట్టేటువంటి ప్రయత్నమే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడొచ్చు, అంటే చైనా ఒక ఆయుధం ప్రయోగిస్తే మనం దానికి ధీటుగా మరొక ఆయుధాన్ని ప్రయోగించి చైనా యొక్క చర్యల్ని అడ్డుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇంకొక శుభ పరిణామం ఏమిటి అంటే 5 దేశాలతో వ్యాపార వాణిజ్య ఒప్పందాలు మనకి కుదిరాయండి. దాంట్లో చైనాకి బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి కజకిస్తాన్, కిర్గిస్తాన్, అదేవిధంగా తజికిస్తాన్, ఈ దేశాలతో చైనా సరిహద్దు పంచుకున్నటువంటి దేశాలండి. సో వీటితో భారతదేశానికి సత్సంబంధాలు, అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో భాగంగా అగ్రిమెంట్స్ అనేటువంటి కుదరడం ఒక శుభ పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా బంగ్లాదేశ్ లో చిట్టగాంగ్, అదేవిధంగా మనకి పాకిస్తాన్ లో గ్వాదర్ పోర్ట్, సో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి చిట్టగాంగ్ పోర్ట్ కి ధీటుగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో భారతదేశం అనేటువంటిది కూడా డిఫెన్స్ స్ట్రాటజీ పరంగా, ఈ యొక్క వార్ స్ట్రాటజీ పరంగా డెవలప్మెంట్స్ అనేటువంటివి చేస్తున్నాయి. గ్వాదర్ పోర్ట్ కి ధీటుగా మనము చాబహార్ పోర్ట్ ని డెవలప్ చేస్తున్నాం. సో ఈ విధంగా చైనాకి ధీటుగా భారతదేశం అనేటువంటిది బదులిస్తుంది అని చెప్పేటువంటి ప్రయత్నమే ఈ యొక్క నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీ. వజ్రాల హారంతో డ్రాగన్ కు కళ్ళెం అనేటువంటి కాన్సెప్ట్ ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, అంటే డిఫెన్స్ పరంగా రీసెంట్ గా చైనా ఏదైతే కుయుక్తులు పన్నుతుందో దానికి ధీటుగా భారతదేశం అనేటువంటిది బదులిస్తుంది అనేటువంటి చెప్పే ప్రయత్నమే. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు చూడొచ్చండి. సో గ్వాదర్ పోర్ట్ కి చెక్ పెడుతూ మనం ఇక్కడ చాబహార్ పోర్ట్ కన్స్ట్రక్ట్ చేసాం. అదేవిధంగా దిజిబోటి అనేటువంటిది హార్న్ ఆఫ్ ఆఫ్రికా కూడా కన్స్ట్రక్ట్ చేస్తారండి. సో ఈ దిజిబోటిలో చైనా అనేటువంటిది ఆధిపత్యం చెలాయించడం కోసం, అంటే దిజిబోట్ లో ఒక బేస్ కన్స్ట్రక్ట్ చేసింది. సో ఎప్పుడైతే దిజిబోట్ లో బేస్ కన్స్ట్రక్ట్ చేసిందో మనకి ఇక్కడ రెడ్ సీ, సూయజ్ కెనాల్, మెడిటరేనియన్ సీ, దీనిపైన పూర్తిగా ఆధిపత్యం, అదేవిధంగా ఫోకస్ అనేటువంటిది చైనాకి లభిస్తుంది. దానికి ధీటుగా మనం ఇక్కడ ఒమన్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా సిచెల్లీస్ ఏదైతే ఉందో దీంట్లో మనము భారతదేశం అనేటువంటిది స్ట్రాటజిక్ గా చైనాకి చెక్ పెడుతుందండి. సో ఇక్కడ మాల్దీవ్స్ కి చెక్ పెట్టడం కోసం సిచెల్లీస్ అనమాట. అదేవిధంగా శ్రీలంక హంబన్ టోటాకి కూడా చైనా అనేటువంటిది ఇక్కడ డెవలప్ చేసుకుంటుంది. సో హంబన్ టోటాకి అదేవిధంగా చిట్టగాంగ్ కి, ఈ రెండింటికి మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో స్ట్రాటజీ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. అదే రీసెంట్ గా కుదిరినటువంటి సింగపూర్, అదేవిధంగా ఇండోనేషియా ప్రాంతాల్లో మనకు ఈ యొక్క నేవల్ బేస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం కోసం
ఆ పర్టికులర్ దేశాలతో మనకి ఒప్పందం కుదిరింది కూడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంగోలియా, జపాన్లకు కుదిరినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చైనాలో పసిఫిక్ ఓషియన్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా భారతదేశం అనేటువంటి చైనా చెక్ పెడుతుందని చెప్పవచ్చు. సో నవంబర్ 9 నుంచి అండి, నవంబర్ 9 నుంచి ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, అదేవిధంగా సిపిఓ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, స్టెనో, సో ఇటువంటి పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా మనకి టార్గెట్ ఎస్ఎస్సి 2020 మనకి డిసెంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ కాంటెక్స్ట్ లో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫ్ ఈ పరీక్షలు అన్నిటికీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే అడ్డా 247 అనేటువంటిది మీకు లైవ్ క్లాసెస్ అందించడం జరుగుతుంది. వ్యూ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, వ్యూ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి. Y250 అదేవిధంగా వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. మీకు డిస్కౌంట్ అనేటువంటిది భారీ డిస్కౌంట్ రావడం జరుగుతుంది ఈ యొక్క కోడ్ తో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.